30 టేబుల్స్ ఏర్పాటు చేసి ఉమ్, ఆ కన్సర్న్డ్ వాళ్ళు ఎవరెవరైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో వాళ్ళని పిలిచి వాళ్ళు వస్తే వాళ్ళకి ఏ కారణంగా ఆ పోస్టు వాళ్ళకి వచ్చింది. అంటే ఇప్పుడు ఒక పోస్ట్ నుంచి ముగ్గురికి వచ్చిన ఇంటర్వ్యూలు ఉమ్, అందరినీ సంతృప్తి పరచలేం. చెప్పే దాంట్లో అట్టగండి అంటారు వాళ్ళు. అవును. అది అట్లాగేనమ్మా, ఇదిగో ఇది రూల్స్ పేపర్, ఈ రూల్స్ ప్రకారం నీకు రాదు, వాళ్ళకు వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఎక్స్ప్లెయిన్ చెయ్యలేకపోతున్నారంటే సంథింగ్ ఏదో జరిగిందన్నా అయి ఉండాలి. లేదా ఎక్స్ప్లెయిన్ చేసే సామర్థ్యం, అవగాహన, తెలివితేటలు ఆ సంబంధిత అధికారికి కూడా లేదు. అట్లాంటి వాళ్ళు ఉద్యోగంలో ఉన్నట్టు. అవును. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మేము డిఈఓ దగ్గరికి వెళ్ళామండి, వెళ్తే డిఈఓ ఇట్లా చెప్పాడండి అని డిఈఓల మీద కూడా కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళు. అవును. అంటే ఆ డిఈఓలు అంత అసమర్థులై ఉండాలి. అంతేగా. వాళ్ళని పెట్టుకుని వీళ్ళు ఏం చెప్పాలా ఇక్కడ? అప్పుడు ఆ డిఈఓల స్థాయిలో కాస్త వాళ్ళ రికమెండేషన్లే కదా అందులో, వీళ్ళు చెప్పుకున్న వాళ్ళే కదా అయ్యి. ఇంకోటి డిఎస్సీలు ఇప్పటికీ గత 20 ఏళ్లలో మేమే చేసామన్నారంటే ఆ టీచర్లు అందరూ వీళ్ళు రిక్రూట్ చేసిన వాళ్ళే కదా. మరి వాళ్ళకి అంత అసమర్థులా అక్కడ? ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి కదా వాళ్ళు. ఇప్పుడు ఒక అతను నాకు గోల్డ్ మెడల్ వచ్చిందండి, బ్రాంజ్ మెడల్ వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చారు, లేకపోతే ఇంకోటి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు అన్నారు. అప్పుడు ఏం చెప్పాలి? అయ్యా 10 మంది దీంట్లో సెలెక్ట్ అవుతారు, ఇందులో మార్కులు ఫస్ట్